విజయనగరం జిల్లా గజపతి నగరంలో వ్యవస్థలను గత వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ విచ్ఛిన్నంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు వ్యవస్థలను దారిలో పెడుతున్నారని చెప్పారు. జరిగిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో ఒక ఎమ్మెల్సీ దాంతో తను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ని అరెస్ట్ చేసి అదే హత్య చేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి అప్పచెప్పి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే దాన్ని స్పందించడంతో అరెస్ట్ చేయడం, ఇప్పటి వరకు కూడా దాని మీద జడ్జిమెంట్ సరైన దిశలో రాలేదు. అదేవిధంగా మీరు చూసుకుంటే కోడికత్తి కేసు ఇప్పటికీ కూడా దాన్ని జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరగలేదు. అంతేకాకుండా చాలా ఇష్యూస్ అయితే అక్కడ ప్రస్తావన జరిగింది. అంతేకాకుండా మీరు చూసుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మేము ఆశ్చర్యపోయాం. సుమారు 95,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా షాపుల్లో క్యాష్ కలెక్ట్ చేసి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. కేవలం ఫోన్పే ద్వారా వచ్చే ట్రాన్సాక్షన్ కేవలం 3,000 కోట్లు మాత్రమే. అంటే పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ, అంతేకాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు జరిగాయి. అంటే ఉన్న బెవరీస్ కాకుండా, ఉన్న ఇండస్ట్రీస్ కాకుండా, అంటే ఒక ఐఎస్ఏ మార్కున్న ఇండస్ట్రీస్ కాకుండా లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్